అందరికీ షలో ప్రార్థన. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి ఎలోహిం తన జనుల ఓదార్చి ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడని వాగ్దానం చేసిన యెషూవా మెస్సీయా మీకు స్తోత్రం. మీ మీద ఎల్లప్పుడూ ఉండుటక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించిన వాగ్దానం చేసిన యెషూవా మెస్సీయా మీకు స్తోత్రం. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. ఏ ఎలోహిమైనా అదోనాయనకు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించదను అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మరి ఒకసారి ధ్యానించు అంశములను మా హృదయంలో భద్రపరుచుకునే మరి జ్ఞాపక శక్తిని బలమును మీరు మాకు అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని ఈ మా మనవులను మా రక్షకుడు మోక్షకుడు నజరేయుడైన యెషూవా మెస్సీయా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రియయాశ్వనిధులన్నీ నీవే కదా, ప్రియయాశ్వనిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము ఎలోహిం దీవెనని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాడు. రొట్టె వలన మాత్రమే నరుడు జీవించుడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు అదోనే ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నేను అణచు నిమిత్తం అరణ్యములో 40 దినములు నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఇజ్రాయేలును ఎందుకు నడిపించాడు అంటే వారి హృదయములో మరి హృదయంలో ఉన్నది తెలుసుకొనడానికి, అలాగనే వారిని అణుచు నిమిత్తము అరణ్యంలో హషేం వారు వారిని 40 సంవత్సరాలు నడిపినట్లుగా మరి అధ్యాయంలో మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మనల్ని ఆ యొక్క మార్గాన్ని జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. ఆ నడిపించినటువంటి మార్గాన్ని ఆహారం వలనే కాక ఎలోహిం సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతికదరని నీకు తెలియజేయటకు నేను అణచి నీకు ఆకలి కలిగజేసి మన్నాతో పోషించాను.
ఇంకొకటిగా ఎలోహిం వారి నోటి మాట ప్రతి మాట ద్వారా నరుడు బ్రతుకుతాడు అని తెలియచేయడానికి కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలోహిం వారు తన తండ్రి కుమారుని శిక్షించినట్లు మరి తన యందు ప్రతి జనము భయపడినట్లు మనల్ని శిక్షిస్తాడని, ఆయన మార్గములో నడుచుకున్నట్లు మనల్ని శిక్షిస్తాడని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆజ్ఞలను గైకొనాలి. ఆ దేశంలో ఎలాంటి లోపం ఉండదు. ఏదైతే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమని మరి చెప్తూ ఉన్నాడో ఆ దేశంలో నీవు నేను పాలు పంపులు పొందాలి అంటే, ఆ లోపము లేని దేశంలో మనము ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను మనము కట్టడలను అనుసరించే వారమే ఉండాలి. ఒకవేళ ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత నీ యొక్క మనసు మదించి ఎలోహిమును మరిచేతే వారిని పాలు తెరలు ప్రవహించే దేశంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా వెళ్ళగొట్టాడో, ఏ విధంగా నశింపచేశాడో మనల్ని కూడా ఆ విధంగా నశింపచేస్తాడు అని మరి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. తన నిబంధనను నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు హషెం వారే. చూడండి, చివరికి ఆ పాలు తేనెలో దేశములో మనం చేరుకొని అక్కడ స్వాధీనపరుచుకోవాలి అంటే ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క సామర్థ్యము మనకు అవసరత ఉంది. సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే. ఆ సామర్థ్యం మనం పొందుకోవాలంటే ఆయన ఏవైతే జీవ మార్గమై ఉన్నదో మరి ఆ జీవ మార్గాన్ని మనము అనుసరించడం వారమై ఉన్నాం. కాబట్టి ఆ విధముగా ఆయన జీవ మార్గములో నిలిచేది వారిగా ఉండి ఆయన నుంచి వచ్చే వాగ్దానమును, కృపను, ఐశ్వర్యమును, స్వస్థతను శీఘ్రముగా పొందుకుందుముగాక. ఆమేన్.